అందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ నేను ప్రెస్ మీట్ పిలవగానే వచ్చినందుకు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే, మీరు కూడా ఈ మధ్య టీవీ న్యూస్లోనూ లేదంటే పేపర్ న్యూస్లోనూ చూస్తూ ఉంటారు. నేను ఏదో జైలుకి వెళ్ళి వివేకానంద రెడ్డి గారి కేసులో అప్రూవల్ అయిన దస్తగిరిని బెదిరించినట్లు, ఏదో 20 కోట్లు డబ్బులు ఇచ్చి ఏదో ఆఫర్ చేసినట్లు మాట్లాడుతున్నారు. దీని మీద కొంచెం క్లారిటీ ఇద్దామని మిమ్మల్ని అన్నీ పిలవడం జరిగింది. అసలు ఫస్ట్లో అసలు దీని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అనుకున్నాను. ఎందుకంటే అంత అర్థం లేని ఆరోపణలు అవి. మెడికల్ క్యాంపు ఎప్పుడో 2-3 నెలల ముందు ప్రీ షెడ్యూల్ అయిన క్యాంప్ అది. నేను ఒక్కడనే పోలేదు, నాతో పాటు చాలామంది డాక్టర్లు పోయినారు మెడికల్ క్యాంప్కి. మెడికల్ క్యాంప్ ఎంటర్ అయినప్పటి నుంచి సూపరింటెండెంట్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ గారు, 10 మంది జైలర్స్, నాతో పాటు డాక్టర్స్ అందరం లోపలికి పోయినాము. హాస్పిటల్లో కూర్చున్నాము. పేషెంట్లు వచ్చారు. ఎవరికైతే లివర్ సమస్యలు ఉన్నాయో, లేదంటే హెపటైటిస్ బి సమస్యలు ఉన్నాయో, గ్యాస్ట్రిక్ సమస్యలు వాళ్ళని చూసినాము. ఆ తర్వాత అందరం బయటకు వచ్చినాము. ఆ మెడికల్ క్యాంప్ పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ ఒక పెద్ద స్టోరీ అల్లి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఒకటే అంటే, బుద్ధున్నోడు ఎవడైనా మొత్తం మన జైలు మొత్తం సీసీ కెమెరాలు ఉంటాయి, ఎవరికైనా తెలుస్తుంది. చుట్టూ 10 మంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. అంత సెక్యూరిటీ మధ్యలో సీసీ కెమెరాల మధ్యలో ఎవరికైనా కొద్దిగా IQ 10% ఉన్నోడైనా పోయి వాడిని బెదిరిస్తే అది రెడ్ హ్యాండెడ్గా నీకు దొరికిపోయినట్టు కదా. వాడు ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే ఆ CCTV ఫుటేజ్ చూసుకుంటారు. లిటరలీ దే కెన్ అరెస్ట్ మీ. ఇంకా కేసులో ఇంకేం చేయాల్సిన పని కూడా లేదు. వాళ్ళు నేను పోయిన డేట్ కూడా కరెక్ట్ కనీసం గుర్తులేదు వాళ్ళకి. పేపర్లో ఏదేదో రాసినారు, డేట్ కూడా తప్పు రాసినారు. ఆ పోయిన డేట్ అప్పటి నుంచి వాడు నిజంగానే బెదిరించింటే ఆ వ్యక్తి ఏం చేయాలి? దస్తగిరి అనే వ్యక్తి ఆ జైల్లో అధికారులకు కంప్లైంట్ చేయాలి. సరే, జైలు అధికారి మీద నమ్మకం లేదనుకున్నాము. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ 2 వారాలకు 3 వారాలకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోతుంటారు, వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. చేయలే. అన్నిటికంటే మోస్ట్ సేఫెస్ట్ ఈజియెస్ట్ ఆయనకి జైల్లో నుంచి 5 నుంచి 10 సార్లు బయటికి వేయింటాడు వాయిదాలకి జడ్జిల దగ్గర పోయినప్పుడు నిజంగానే బెదిరించుంటే, అయ్యా ఇట్లా నన్ను బెదిరించినారు అని ఒక్క మాట నింటే సాక్ష్యాలతో నేను పట్టుబడేవాడిని కదా. అయినా ఏం చెప్పలే. 3 నెలలు ఆగి 3 నెలల తర్వాత వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నాడు. మీడియా ముందు మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుంది దానికి? నిజంగానే బెదిరించుండి దాన్ని యూ వాంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దట్, హ్యాస్ టు కంప్లైంట్, జైల్ అథారిటీస్ కంప్లైంట్ చేయాలి, లేదంటే జడ్జిలు కంప్లైంట్ చేయాలి. ఎంత క్రిమినల్ మైండెడ్ ఫెలో అంటే ఇతను 3 నెలలు ఆగి ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉండవు అని తెలుసుకొని ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ అయిపోయిన తర్వాత వచ్చి కంప్లైంట్ చేయడం మొదలుపెట్టినాడు. ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోని నాకు తెలిసి ఎవరు చూసిండరు. అంటే ఈ మొత్తం స్టోరీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మా నాన్నది బెయిల్ అప్లికేషన్ హైకోర్టులో నడుస్తుంది. ఆ బెయిల్ అప్లికేషన్ రిజెక్ట్ చేయాలంటే కారణాలు లేవు, ఒక కొత్త కారణం సృష్టించాలా. ఈ మెడికల్ క్యాంపు పోయిన దాన్ని పట్టుకొని దాని చుట్టూ పెద్ద స్టోరీ అల్లి దాన్ని లింక్ చేస్తా, దానికి ఈయన స్టోరీ అల్లడము, నర్రెడ్డి సునీత దానికి సపోర్టింగ్గా అఫిడవిట్ వేయడము హైకోర్టులో. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో మళ్ళీ అదే ప్రస్తావన, అప్రూవల్ని బెదిరిస్తున్నారు అని. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఎవరు డైరెక్షన్లో ఎవరు నడుస్తున్నారు, ఇంత క్రిమినల్ మైండెడ్ ఫెలోకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది. ఈ సిచ్యువేషను, ఈ స్టోరీలు కల్పన అనేది ఇప్పుడు జరిగింది కాదు. కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి, ఆయన అప్రూవల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ స్టోరీలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ నర్రెడ్డి సునీత, ఈ దస్తగిరి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఎంత అండర్స్టాండింగ్ ఉందానికి 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కేసులో. ఒకటి, దస్తగిరి డైరెక్ట్గా 2021 ఆగస్టు చివరి వారంలో డైరెక్ట్గా ఫస్ట్ సిబిఐ వాళ్ళకి చెప్పాడు, నేను మర్డర్ చేసిన, కత్తి తీసుకున్న నరికినాను, గొడ్డలు తీసుకుని నరికినాను, నాతో పాటు ఈ 3 నరికినారు, నేను జడ్జి ముందు చెప్తా అని చెప్పి జడ్జి ముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు. అప్పటి నుంచి ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ 3 నెలల తర్వాత వచ్చింది. అంతవరకు అసలు అరెస్ట్ చేయకపోవడం ఒక సంగతి. దాన్ని సునీత క్వశ్చన్ చేయదు, మాకేం ఇబ్బంది లేదు, మా నాన్న చంపినోడు బయట హ్యాపీగా తిరుగుతున్నా మాకేం సంబంధం లేదు, ఏం ప్రాబ్లం లేదు, దట్ ఫెలో ఈజ్ మై ఫ్రెండ్, ఆయన అసలు ఏం అరెస్ట్ చేయొద్దండి, ఏం
అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు అని కూడా మాట్లాడుతున్నాము. ఆ బెయిల్ అప్లికేషన్ అబ్జెక్ట్ చేయాల. ఆ తర్వాత ఏం జరిగిందంటే అప్రూవల్గా మారడం అదొకటి మన ఇండియన్ జ్యుడిషియరీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది. ఒక వ్యక్తి ఎప్పుడు అప్రూవల్గా మారుతాడు, అతనికి మనం చేసిన తప్పుకి పడి మారుతాడు. దీని సిచ్యువేషన్ ఏంటంటే ముందే ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తాడు. యాంటిసిపేటరీ అప్రూవల్ బెయిల్కి అప్లై చేసిన వెంటనే వీళ్ళు సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పరు బెయిల్కి, అలాగే సునీత కూడా అబ్జెక్షన్ చెప్పరు. ఆయనకు బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన వెంటనే ఆయన అప్రూవల్గా మార్చేస్తారు. అంటే డైరెక్ట్గా వాళ్ళ ఒప్పందం అనమాట. నిన్ను యాంటిసిపేట్ బెయిల్ ఇస్తాము, నీకేం కాదు, నువ్వు బయటే ఉంటావు, నువ్వు అప్రూవల్గా మారేసి వీళ్ళందరి మీద చెప్పేసేయని. ఇంత ఘోరంగా సునీత అండ్ దస్తగిరి కొల్లైడ్ అవుతున్నారంటే అసలు ఎంత దారుణం అనుకోవాలి అసలు. అదే ఇంకొకటి ఏంటంటే అసలు దస్తగిరి సునీత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని ఆయనకి ఇంకొక పెద్ద ఉదాహరణ. అప్రూవల్గా ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ముందు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడము, ఆ తర్వాత అప్రూవల్గా మారుతా అని సిబిఐకి లెటర్ రాయడము, ఆ లెటర్ రాసిన వెంటనే నెక్స్ట్ డేనే మాకు దస్తగిరి అప్రూవల్గా మారడానికి అబ్జెక్షన్ లేదు అని సిబిఐ చెప్పడము. అసలు అప్రూవల్ వాడు యాంటిసిపేటరీ బెయిల్లో ఏం చేసినా అంటే ఆగస్టులోనే చెప్పినా నేను మర్డర్ చేసినా అని. యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసిన దాంట్లో అసలు నాకు సంబంధమే లేదు కేసుతో, నేను ఏ తప్పు చేయలేదు అని యాంటిసిపేటరీ బెయిల్లో రాసినాడు. రాస్తే సునీత కనీసం ఇది కాదు, ఆయన ఆల్రెడీ ముందే మర్డర్ చేశాడు ఒప్పుకున్నాడు అని ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. ఆమెను ఒక్క క్వశ్చన్ అడగలేదు. ఇంకా అప్రూవల్గా మారిందని ఇదంతా తప్పు, మేము అప్రూవల్ మారడం ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ అని చెప్పి మేము బెయిల్ సుప్రీంకోర్టుకి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి క్లియర్గా చెప్పినాడు, జస్ట్ ఈ పద్ధతి కరెక్ట్ కాదు, బట్ యు ఆర్ నాట్ ద కరెక్ట్ పర్సన్ వస్తే కాంపిటెంట్ పర్సన్ వస్తే వీ విల్ టేక్ అప్ ద కేస్ అన్నారు. హూ ఈజ్ ద కాంపిటెంట్ పర్సన్? ఎవరు వేయాలంటే ఏదో సునీత వేయాలి, లేదంటే వాళ్ళ మదర్ వేయాలి. వాళ్ళు అసలు క్వశ్చనే చేయరు, అప్రూవల్ అయిన విధానాన్ని క్వశ్చన్ చేయరు, అసలు దస్తగిరిని ఎందుకు అరెస్ట్ చేయలేదో క్వశ్చన్ చేయరు. దస్తగిరి బయట తిరుగుతా అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ స్టోరీ డ్రామాలన్నీ ఎప్పుడు మొదలవుతాయంటే జైలు దస్తగిరి వచ్చి మీడియా ముందు స్టోరీలు క్రియేట్ చేయడము, మీడియాలో మాట్లాడడం ఎప్పుడంటే మా నాన్న బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా, లేదంటే బాస్కెట్ అంకుల్ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నా స్టార్ట్ చేస్తాడు. 3 రోజులు 4 రోజుల ముందు స్టార్ట్ చేస్తాడు. అది కంటిన్యూ అవుతుంటే బెయిల్ అయిపోయినంత వరకు స్టోరీలు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అంతే. అది బెయిల్ అప్లికేషన్ అయిపోతే మళ్ళీ అందరూ సైలెంట్ అయిపోతారు. ఒక 4 నెలలు 6 నెలలు 8 నెలలు సైలెంట్. మళ్ళీ ఎప్పుడు వస్తారంటే సేమ్ మళ్ళీ స్టోరీలు. అసలు ఈ బుద్ధున్నోడు ఎవడైనా జైల్లో ఉన్న బ్యారెక్లీకి పోయి ఎవరినైనా ఖైదీని కలవడం అనేది ఎక్కడైనా పాసిబుల్? అసలు అది నలిసి ఆ జైలు శాఖ ఎవరు మినిస్టర్ వాళ్ళ కూడా కాదనుకుంటా. ఇంతమంది సెక్యూరిటీ మధ్యలో సీసీటీవీ మీటర్లో నేను పోయి దస్తగిరిని బెదిరించినా అంటే వాడు ఏం కంప్లైంట్ చేయలేదు, పోలీసులు కంప్లైంట్ చేయలేదు, జడ్జిని పోతాడు 10 సార్లు జడ్జిని కలిసినాడు, వాడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు జడ్జిలకి? 3 నెలల తర్వాత నిదానంగా బయటకు వచ్చి మీ బెయిల్ అప్లికేషన్ ఇస్తే దస్తగిరి బెయిల్ లేట్ అవుతుందని వాళ్ళు భార్యతో మాట్లాడిస్తాడు. ఆ తర్వాత దస్తగిరి వచ్చి మాట్లాడతాడు. మాట్లాడే వెంటనే నెక్స్ట్ సుప్రీం హైకోర్టులో ఈమె అఫిడవిట్ వస్తుంది, ఇట్లా అప్రూవల్ బెదిరిస్తున్నాడు, శంకరెడ్డి కొడుకు బెదిరిస్తున్నాడు. అంత చిల్లర డ్రామాలు వేస్తున్నారంటే అంత డ్రామాలు వేస్తున్నారు. అసలు ఇంత క్రిమినల్లీ మైండెడ్ ఫెలో నా ఒక్క దాంట్లో అంటే నేను షాక్ అయినా, నాతో పాటు వచ్చిన డాక్టర్లు షాక్ అయినారు, జైలు అధికారులు షాక్ అయినారు. అందరు ఏంటి సమయుడు ఇట్లా మాట్లాడుతున్నారు అని. ఇంత చిన్న విషయంలోనే ఇంత వెలంటంగా వాడు అబద్ధాలు చెప్తాంటే అప్రూవల్ దాంట్లో ఎంత అబద్ధాలు చెప్పినాడో మీ ఊళ్ళకే వదిలేస్తున్నా. వాడికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి లేదన్నా మేము చెప్పిన స్టోరీ ప్రకారం చెప్పండి, వాళ్ళు 4 పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు చెప్తేనే చాలు, నీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తాము, నిన్ను అరెస్ట్ చేయము, నీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము, నిన్ను హీరోగా చూస్తాము, నీకు 10 మంది సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది చూస్తాము, నువ్వు యాడిపోయినా మేమే చూసుకుంటాం అన్నీ చెప్పి వాడితో అప్రూవల్గా మారిపించి వాడితో స్టేట్మెంట్లు ఇప్పించి అదే దస్తగిరితో వాడు ఏదో పెద్ద సినిమా హీరో అయినట్టు రోజు మీడియాలో స్టేట్మెంట్లు. ఆయన ఇంకా మీడియా ముందు మాట్లాడేటప్పుడేమో అందరినీ తిడతాడు, చీఫ్ మినిస్టర్ సార్ దగ్గర నుంచి అందరినీ తిడతాడు. సునీత మేడం, రాజశేఖర రెడ్డి సారు వాళ్ళు చాలా మంచులు, చాలా విధేయులు, చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు మమ్మల్ని ఏమి అనలేదు, మేము వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాం. ఈమె కూడా సేమ్ రెసిప్రోకల్ జడ్జ్. అంటే నా కామెంట్స్ కాదు, ఇది జస్ట్ కామెంట్స్ మేడ్ బై హైకోర్టు జడ్జ్. అంటే పేరు చెప్పడం బాగోదు కాబట్టి మేము బెయిల్ అప్లికేషన్ వేసినప్పుడు నాతో పాటు నాన్నతో పాటు A2 A3 కూడా బెయిల్ అప్లికేషన్ వేసినారు. ఇది అందరూ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సింది.
మా బెయిల్ అప్లికేషన్లో మాత్రమే ఇంప్లీడ్ అయింది సునీత, నర్రెడ్డి సునీత. బెయిల్ ఇయ్యద్దు అని చెప్పేసి ఒక సీనియర్ అడ్వకేట్ని హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి అడ్వకేట్ తెప్పించి మాట్లాడిస్తారు. అదే A2 A3 బెయిల్ అప్లికేషన్ అంటే నిజంగా మర్డర్ చేసిన వాళ్ళని, వాళ్ళ నాన్నని కొట్టినోడిని, తన్నినోడిని, ఎక్కడంటే అక్కడ తన్నినోడిని బెయిల్ అప్లికేషన్ ఇంప్లీట్ చేయాలి. జడ్జి వాజ్ షాక్డ్, ఏంది మా ఇది, వీళ్ళ అప్లికేషన్ దాంట్లో ఎందుకు ఇంప్లీడ్ అవుతున్నావు, వీళ్ళ దాంట్లో ఇంప్లీడ్ అంటే నెక్స్ట్ రోజు భయపడి ఇద్దరు A2 A3కి ఇంప్లీడ్ అప్లికేషన్ ఇస్తుంది. అప్పటి నుంచి అంతవరకు వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు. A1తో సంబంధం లేదు, A2తో సంబంధం లేదు, A3తో సంబంధం లేదు. A4కి అయితే వాళ్ళే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చి బయట కూర్చోపెడుతుంది. ఇప్పుడు వచ్చి కొత్తగా మళ్ళీ డ్రామాలు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ వేసి 7 నెలలు అయింది కదా, ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలే, ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతుంది? 2 కారణాలు. ఒకటి, నాన్న బెయిల్ అప్లికేషన్ చేస్తున్నారు, దాన్ని ఎట్లయినా చెడగొట్టాలి. 2.5 సంవత్సరాల నుంచి చెయ్యని తప్పుకు మేము జైల్లో ఉన్నామండి. ఒక్కసారి కూడా మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడలేము మేము. ఎందుకంటే మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది, సంస్థ మీద నమ్మకం ఉంది. మేము ఎప్పుడైనా బయటపడతాము, మీడియా ట్రయల్ జరుగుతుండగా మాట్లాడితే బాగుండదు, ఎవరు మాట్లాడకూడదు అని నేను కానీ, భాస్కర్ రెడ్డి అంకుల్ కానీ, ఎవరే కానీ మీడియా ముందు మాట్లాడలే, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరు మాట్లాడలే. ఇంకా ఇది మాకు ఒక స్టేజ్ దాటిపోయింది, బియాండ్. నా మీద కూడా పర్సనల్ అలిగేషన్స్. ఏదో డాక్టర్ క్యాంపుకి పెట్టి ఎప్పుడో 3 నెలల ముందు ఫిక్స్ అయిన క్యాంపుకి పోతే దాని చుట్టూ స్టోరీ అల్లి నేను పోయి జైల్లో పోయి వాడిని బెదిరించిన అంటే ఇంకా కొట్టినాడు, తన్నాడని రాయాలి దరిద్రులు. ఎంత అన్యాయంగా రాసా. ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఎగ్జాంపుల్ ఒకటి ఈ చిన్న ఇష్యూలోనే ఇంత పెద్ద స్టోరీ డ్రామా ఆడి దాని నుంచి హైకోర్టులో అప్లికేషన్ వేయడము, మీడియా ముందు మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారంటే ఇంకా అప్రూవల్ దాంట్లో ఎంత కుట్రలు కుతంత్రాలు జరిగినాయి అనేది మీకే వదిలేస్తున్నాం. నిన్న వచ్చి నర్రెడ్డి సునీత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఇంకా ఏదేదో ప్రెస్ నోట్లో రాసింది. దానికంటే ముందు ఫస్ట్ ఛార్జ్ షీట్లో కొన్ని వాస్తవాలు జరిగినాయి. వాస్తవాలు సిబిఐ మెన్షన్ చేసింది, నేను అది మాత్రం కొంచెం డిస్కస్ చేస్తాను.